వరంగల్ జిల్లాలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో విద్యార్థులకు జారీ చేసిన మెమోలు ప్రొవిజనల్ సర్టిఫికెట్లలో ఘోర తప్పిదాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా బీబీఏ కోర్సు చదివిన విద్యార్థుల మార్కుల లిస్టులో అనేక లోపాలు బయటపడ్డాయి. సుమారు 60 మంది విద్యార్థులకు గ్రేడింగ్లు, క్యూఆర్ కోడ్లు తప్పుగా ముద్రించబడ్డాయి. కొందరికి ఫెయిల్ కాకముందే ఫెయిల్ అయినట్లుగా మెమోలు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు కూడా జారీ చేయడం విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేసింది. ఈ లోపాల కారణంగా నోయిడాలోని అమృత యూనివర్సిటీలో సీటు దక్కించుకున్న ఓ విద్యార్థిని సీటును కోల్పోవాల్సి వచ్చింది. బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు యూనివర్సిటీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి నిర్లక్ష్యం కారణంగా మా భవిష్యత్తు నాశనమవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. We don't know actually some number change అని చెప్పంటున్నారు. बीबीए మొత్తం అందరికి తప్పొచ్చింది. हमें तो ये डॉक्यूमेंट ही नहीं दिए पूरा दिए असल में फर्स्ट ऑफ ऑल ओरिजिनल ऐसे वाला दिए वो दिए ओरिजिनल दिए लास्ट टाइम తర్వాత దే కాల్డ్ us and they told there are few changes so submit it back నేను ఇవాళ సబ్మిట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే ఇస్తారు. ఇవన్నీ తప్పులు ఉన్నాయండి. అదే అందుకే సబ్మిట్ చేయాలి. టేక్ ఫ్రమ్ ఎస్ఆర్ పోర్టల్ రోజ్ విల్ బి కరెక్ట్ రోజ్ దట్ మీరు పెట్టిలా పోర్టల్లో మీరు పెట్టిలా అంటే మీరు ఎస్ఆర్ పోర్టల్లో మీరు పెట్టారా? they are only giving provisional certificate and CMN and TC. OD convocation fee pay kiya? Yeah, we paid 5,000. Even if it didn't come also, we paid 5,000. Just convocation. నేను 5,000 కట్టిన వెంటనే నాకు ఫోన్ నేను ఇప్పుడు లాస్ట్ టైం 5,000 కట్టినా కాన్వకేషన్ కి కట్టమన్నారు. మేము ఎవరం అటెండ్ కాలేదు కానీ మేము కట్టినా మేము కూడా అటెండ్ కాలేదు. మాకు ఓడి ఇవ్వలేదు. మాకు ఓన్లీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ CMM ఒకటే ఇచ్చింది. ఓడి ఇవ్వలేదు. ఓడి ఇప్పించారు అడగలేదు. CMM వచ్చినాక అడుగుదామని. మరి ఇప్పుడు మాతో ఉంటే అయిపోగా మీకు ఇప్పుడు అన్ని ఇచ్చేవాళ్ళు. గంట ముందు చెప్తే మాతో మీకు అన్ని అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తానే మీరు వేరే పని మీద ఉన్నారేమో, వీళ్ళు అర్చిత క్లాస్మేట్స్ అనుకోవట్లేదు. మేము అప్పుడే చెప్పేది మీరు ఇద్దరు చూసుకుంటూనే ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు కదా. మాట్లాడితే వీటితో పాటు మా అమ్మాయి బీబీఏ ఎస్ఆర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిందండి. దాంట్లో మాకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మొత్తం తప్పులు ఇవ్వడం జరిగింది. అది అది ఫర్దర్గా MBA అప్లికేషన్ కోసం వేరే యూనివర్సిటీకి పోతే వాళ్ళు రెక్టిఫై చేసి అందులో అన్ని తప్పు ఉన్నాయి, క్యూఆర్ కూడా స్కాన్ చేయడం లేదు ఇది అని రిజెక్ట్ చేసినారు వాళ్ళు. మళ్ళీ మేము కాలేజీకి వస్తే వాళ్ళు రెక్టిఫై చేయడానికి 10 రోజులు వారం రోజులు టైం అడుగుతున్నారు. దీనివల్ల మా అడ్మిషన్ కోల్పోయింది, మా పిల్లకు వచ్చే స్కాలర్షిప్ కూడా కోల్పోయింది. ఇది చాలా దారుణమైన విషయం. మా అమ్మాయి బీబీఏ ఎస్ఆర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిందండి. ఎస్ఆర్ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలైతే డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దంటూ కూడా విద్యార్థి సంఘాలైతే హెచ్చరికలైతే జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీలో మెమోలో అయితే గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ పద్మ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న విధంగా ప్రైవేటు యూనివర్సిటీల తీరు రాష్ట్రంలో ప్రతి ప్రైవేటు యూనివర్సిటీలో ఇలాంటి సంఘటనలు అయితే కోకొల్లం జరుగుతున్నాయి. విద్యార్థులకు పాస్ మెమోలు ఇచ్చే క్రమంలో తప్పులు దొరకడంతో విద్యార్థులు మాత్రం కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వరంగల్లో ఎస్ఆర్ యూనివర్సిటీ అసన్పార్టీ పరిధిలో ఉంది. దీనికి సంబంధించి ఒక యూనివర్సిటీ పరిధిలో మాత్రం సుమారు 60 మంది విద్యార్థులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి పాస్ మెమోలు ఇవ్వడానికి కొన్ని సందర్భంలో ఫెయిల్ అయినట్టు కూడా మెమోలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక విద్యార్థి అయితే నోయిడాలో సీట్ కోల్పోయింది. అదే విధంగా తనకు రావాల్సిన స్కాలర్షిప్ కూడా గల్లంతైందని అయితే విద్యార్థులు ఆ యూనివర్సిటీ ఎగ్జామ్ బ్రాంచ్ ముందైతే కొంత ఆందోళన చేశారు. వారి యొక్క కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చేశారు. ఈ యొక్క యూనివర్సిటీ పైన, అంటే ప్రైవేట్ యూనివర్సిటీల పైన ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అదే ఒకవేళ ప్రభుత్వ యూనివర్సిటీల ముందు కనుక ఇలా జరిగితే ఖచ్చితంగా వారికి ప్రభుత్వం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. అంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, దానికి సంబంధించి ఆ వీసీ గాని లేకుంటే ఆ కాలేజీ యాజమాన్యం గాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖచ్చితంగా దీనికి చూసినట్లయితే విద్యార్థులకు మళ్ళీ మేము దాన్ని సరిచేసి మీకు ఖచ్చితంగా మెమోలు ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే జరగవలసిన నష్టం అయితే పూర్తిగా జరిగింది. ఎందుకంటే ఆ విద్యార్థులు
పై చదువుల కోసం అంటే వివిధ దేశాలకైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి ఆ యొక్క వీరి యొక్క సర్టిఫికెట్లలో ఏ పేరు కనుక ఒక అక్షరం కనుక తప్పు దొరికినట్లయితే అది రిజెక్ట్ అయ్యే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం లబోదిబోం అంటున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకే ఈ యొక్క ప్రైవేటు యూనివర్సిటీలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుందనేది అయితే ఒక పక్క విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఆర్ యూనివర్సిటీలో ఇలాంటి తప్పులు దొరలడం అంటే ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇలా తప్పులు దొరలకుండా ఖచ్చితంగా వారు నిబంధనలకు విరుద్ధంగా ఇది ఆ యొక్క మెమోలు అయితే ఇష్యూ చేశారు. కొంతమందికి పాస్ అయిన విధంగా ఫెయిల్ అయిన మెమోలు అయితే ఇష్యూ చేశారు. ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం లబోదిబోం అంటున్నారు. దీనికి సంబంధించి అయితే విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా ఆందోళనకైతే సిద్ధపడుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే 60 మంది విద్యార్థుల సర్టిఫికేట్స్ లో తప్పులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది నిజమేనా? నిజంగా వారందరూ ముందుకు రావడం జరిగిందా? అంటే మనం చూసుకున్నట్లయితే 60 మంది విద్యార్థులు అనేది అయితే ఆ విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ విద్యార్థి అయితే నష్టపోయిందో ఆ విద్యార్థికి సంబంధించి అయితే వారి యొక్క పేరెంట్ తోటి అయితే కాలేజీకి వచ్చి దానికి సంబంధించి ఎగ్జామ్ బ్రాంచ్ లో మాత్రం కొంత ఆందోళన చేసిన విజువల్స్ అయితే మనకు బయటకు వచ్చాయి. ఎందుకంటే అది ప్రైవేట్ యూనివర్సిటీ, ఎందుకంటే ఒకవేళ చాలా మంది కనుక లేకుంటే ముందుకు రాక భయపడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థి ఎందుకంటే ఖచ్చితంగా పై చదువులకు వేరే విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నది కనుక అక్కడ దానికి సంబంధించి ప్రొవిజన్ సర్టిఫికెట్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఇచ్చింది. ఆ యొక్క సర్టిఫికెట్ లో తప్పులు దొరకడంతో ఆ యొక్క విద్యార్థి మాత్రం ఆ యొక్క విదేశాల్లో దానికి సంబంధించిన రిజెక్ట్ కావడంతో ఆ యొక్క విద్యార్థి తల్లిదండ్రులు ఆ యొక్క ఎస్ఆర్ యూనివర్సిటీకి అయితే కొంత ఆందోళన అయితే చేశారు. గతంలో ఎప్పుడైనా ఈ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అసలు? అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ అది ప్రైవేట్ యూనివర్సిటీ, అంటే ఇతర విద్యార్థి సంఘాలు కూడా దాంట్లోకి పోవడానికి అయితే అనుమతించరు. ఇలాంటి సంఘటనలు కాకపోతే ఏంటంటే అవి ఖచ్చితంగా అవి బయటకైతే రావు. ఈ విద్యార్థి కనుక అంటే ఇతర దేశాలకు వెళ్ళడానికి రిజెక్ట్ కావడంతో మాత్రం కొంత మీడియాను అయితే ఆశ్రయించిందైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఆర్ యూనివర్సిటీ మీద చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నారు. మరి ఈ తప్పులు దానికి ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది? అసలు ఎందుకు తప్పులు దొరికినట్టుగా చెప్తుంది అసలు? దీనికి సంబంధించి అంటే మా ఎగ్జామ్ బ్రాంచ్ నుండి అయితే తప్పులు జరిగాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము సరి చేస్తాం. 10 రోజుల తర్వాత మేము సరి చేసి మీ యొక్క సర్టిఫికెట్లు అన్ని ఒరిజినల్ మళ్ళీ తిరిగి ఇచ్చేందుకు అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం ఇప్పటి వరకు అయితే ఆ యొక్క నోయిడా వెళ్లే విద్యార్థి మాత్రం నష్టపోయింది. స్కాలర్షిప్ తో పాటు ఆ విద్యార్థి ఇతర దేశాల్లో చదువుకోవడానికి అయితే రిజెక్ట్ కావడంతో ఈ విద్యార్థి పేరెంట్ అయితే కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 10 రోజుల తర్వాత ఇస్తే మాకైతే జరగవలసిన నష్టం అయితే పూర్తిగా జరిగిందని అయితే ఆ యొక్క విద్యార్థి పేరెంట్ అయితే వాపోతున్నారు. అంటే ఒక విద్యార్థి ఆల్రెడీ నోయిడాలో సీటు కోల్పోయిన నేపథ్యంలో వారికి ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? ఎందుకంటే ఒకసారి వాళ్ళు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాకపోతే ఆ విద్యార్థులు ఎంత బాధకు గురవుతారో తెలిసిందే. ఈ ఒక్క తప్పిదం వల్ల తన సీటు కోల్పోయింది కాబట్టి దానికి సంబంధించి యాజమాన్యం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అసలు? తప్పులైతే మా యూనివర్సిటీ నుండి తప్పు జరిగాది, ఖచ్చితంగా దీన్ని మేము సరి చేసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా మళ్ళీ మీకు కావాల్సిన సర్టిఫికెట్లు అయితే ఖచ్చితంగా మేము ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అది కూడా 10 రోజుల తర్వాత. కాకపోతే జరగవలసిన నష్టం అయితే పూర్తిగా జరిగింది. అంటే ఇక ముందు కూడా ఇలాంటి పాస్ అయిన విద్యార్థులకు ఖచ్చితంగా ఇలాంటి తప్పులు దొరకకుండా ఇస్తే గనక ఎలాంటి ఇబ్బంది జరగదు. ఒకవేళ తప్పు కనుక అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికెట్లలో ఒక అక్షరం కనుక తప్పులు దొరికితే ఇతర దేశాలలో చదువుకోవడానికి అయితే చాలా ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా దీనికి మనం ఆ యొక్క యూనివర్సిటీ ఎప్పుడైతే సర్టిఫికెట్లు తీసుకుంటామో ఖచ్చితంగా అప్పుడే చూసుకోవాలి. లేదంటే కొన్ని అక్షరాలు ఏకు బదులు ఇలాంటి ఒకవేళ అక్షరాలు కనుక తప్పులు దొరికితే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులు అయితే నష్టపోతారు. మనం దానికి సంబంధించి సర్టిఫికెట్లలో ఎలాంటి అక్షరాలు ఎలాంటి పేరైతే ఉంటుందో అలాంటి ఖచ్చితంగా దానికి సంబంధించిన పాస్ అయిన తర్వాత అదే విధంగా ఒకవేళ వారి పేరుతోటి కనుక వచ్చిందంటే ఎలాంటి ఇబ్బంది కనుక ఉండదు.
ఒకవేళ చిన్న అక్షరంతో తప్పులు జరిగితే విద్యార్థులు మాత్రం ఇతర దేశాలలో చదువుకోవడానికి అయితే కొంత వారికి రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఎస్ఆర్ యూనివర్సిటీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే ముక్కుముడిగా ఆందోళన చేసేందుకైతే సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.